మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇన్‌స్టాగ్రామ్ లో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి కట్ చేస్తే తన బిడ్డకు న్యాయం కావాలంటూ, తన బిడ్డకి తండ్రి అవసరం అంటూ బాధితురాలు మన ముందున్నారు. ఇప్పుడు మన పక్కనున్నారు దీపిక గారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైంది, ఏం జరిగింది, ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? నా పేరు బండ్ల దీపిక అండి. నేను నంబూరు నుంచి వచ్చాను. నేను సాయి రెడ్డి గారు అనే అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యామండి. ఇద్దరం పరిచయం అయ్యాం. మెసేజ్‌లు చేసుకున్నాం. అది పరిచయం కాస్త ప్రేమగా మారింది. మారితే మేమిద్దరం పెళ్లి చేసుకుందామని ఎవరికీ చెప్పుకోకుండా కాకినాడ వెళ్ళిపోయామండి. కాకినాడ వెళ్ళిన తర్వాత ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పెళ్లి జరిగింది మాకు. జరిగితే అక్కడే 1 మంత్ ఉన్నామండి. 1 మంత్ ఉన్న తర్వాత వాళ్ళ కేసు పెట్టారు కదా, వాళ్ళ బావగారు కొంచెం పొలిటికల్గా పెద్ద ఆయన. సో ఆయన ఏం చేశారంటే పెద్దకాకని పోలీస్ స్టేషన్లో మా అబ్బాయి కనపడట్లేదు అని చెప్పి కేసు పెట్టాడండి. కేసు పెడితే మమ్మల్ని మా ఫోన్ల ద్వారా ట్రేస్ చేసి మేము కాకినాడలో ఉన్నామని తెలుసుకొని మమ్మల్ని మా కోసం అక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చేసారు. ఇద్దరిని తీసుకొచ్చేస్తే పెద్దకాకని పోలీస్ స్టేషన్లో వాళ్ళు మా ఇద్దరిని చూసి మేమిద్దరం మేజర్స్ అవ్వడం వల్ల వాళ్ళని విడదీయకూడదు, వాళ్ళిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, సో వాళ్ళని విడదీయడానికి ఏం వీల్లేదని చెప్పేసి తీసుకున్నారు. కేసుని క్లియర్ చేసేసి మమ్మల్ని పంపించేశారండి. పంపించేస్తే మేము మళ్ళీ కాకినాడ వెళ్ళి మళ్ళీ అక్కడే ఉన్నాము. ఉంటే మళ్ళీ 1 మంత్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ అక్కగారు సాయి పేరు మీద, వాళ్ళిద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్లో బంగారం ఉందని చెప్పి సైన్ చేస్తేనే బంగారం బయటకు వస్తుంది అని చెప్పి పిలిపించారు. నేను సాయి గారు వచ్చాం, మళ్ళీ నంబూరు వచ్చాం. నంబూరు వస్తే సైన్ చేసిన మరుక్షణమే ఆ అబ్బాయిని బయటకు వచ్చిన తర్వాత 2 కార్లలో వాళ్ళ అన్నయ్య గారు కొట్టేసి తీసుకెళ్ళిపోతే నేను వెంటనే సాయంత్రానికి మళ్ళీ వెళ్ళి కేసు పెట్టేశాను. నా భర్తని ఇలా కొట్టి తీసుకొని పోయారు, కిడ్నాప్ చేశారని చెప్పేసి మిస్సింగ్ కేసు పెట్టాను. పెడితే పోలీసులు ఏం చేశారంటే 3 రోజుల తర్వాత మా ఆయన్ని తీసుకొచ్చి ఇదిగోండమ్మా అని చెప్తే, ఎందుకు వెళ్ళారు సాయి, ఎందుకు తీసుకెళ్లారు నిన్ను అని అడిగితే, నేను లేదు, నా ఇష్ట ప్రకారంగానే నేను వెళ్ళాను, వాళ్ళేం నన్ను బలవంతం చేయలేదు అని అడిగితే, ఎందుకు వెళ్ళావు ఇష్ట ప్రకారంగా అయితే మరి దెబ్బలేంటి అని అడిగితే నేను బండి స్కిడ్ అయి కింద పడ్డాను అని అబద్ధం చెప్పాడు. ఎందుకు చేస్తున్నావు ఇలా అంటే, ఎందుకు వెళ్ళిపోయావు మరి అని అడిగితే, నువ్వు మంచిదానివి కాదు, నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, నువ్వు ఇలాంటి దాను అని చెప్పి నా మీదే అడిగాడు. ఆ పోలీసులందరికీ చెప్పాడు, అమ్మాయి ఇలాంటిది సార్, నేను కాపురం చేయను, నా ఇష్టంగానే వెళ్ళిపోతున్నానని చెప్పాడు. చెప్తే, నువ్వు ఫస్టే అడిగాం కదయ్యా ఆ అమ్మాయి లాంటిది మంచిది కాదని చెప్పి, నువ్వు అయినా కూడా ఆ అమ్మాయి కావాలని మీ అమ్మోళ్ళని ఎదిరించుకొని వెళ్ళవే, మరి ఇప్పుడేం వచ్చిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగారు. నాకేం సంబంధం లేదు సార్, ఆ అమ్మాయికి నాకేదో మందు పెట్టింది, నన్ను తీసుకొని పోయింది, నాకేం గుర్తులేదు, నాకు ఆ పిల్ల వద్దు అని చెప్పేసి నన్ను తిట్టేసి వెళ్ళిపోయాడు. 10 రోజుల్లో మళ్ళీ తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు ఇంకప్పటి నుంచి రాలేదు. ఫోన్ చేస్తే నీకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఫోన్ చేయి మాకు అని చెప్పి నా నెంబర్ బ్లాక్ చేశారు. చేస్తే నేను మళ్ళీ ఇలా చేస్తున్నాడని చెప్పి SC ST కేసు అన్నీ పెట్టానండి. అన్నీ 7 సెక్షన్లు పడ్డాయి అతని మీద. 420 గృహహింస చట్టం కింద, మిస్సింగ్ కేసు మీద అన్నీ పెట్టేశాను. అన్నీ పెడితే DSP ఆఫీస్కి పంపించారు, మహిళా మండలిలో పెట్టించాను, అన్నిటికీ తిరిగాను. అప్పుడు నేను 4th మంత్ ప్రెగ్నెంట్, మొత్తం తిరుగుతూనే ఉన్నాను. అన్ని కేసులు పెట్టాను, అందరూ జరుగుతుంది కేసు జరుగుతుంది అని అంటున్నారు, కానీ ఏం జరుగుతుందో కూడా ఏం చెప్పట్లేదు. కనీసం చూపించండి అని చెప్తే, నా భర్తనన్నా నాకు చూపించండి, నేను కడుపుతూ ఉన్నాను, నాకు బేబీ పుట్టే టైంలో నా భర్త నాకు కావాలి అని చెప్తున్నా కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. రారమ్మా అలా దగ్గర రారు, కేసు పెట్టావు కదా ఎందుకు వస్తారు అని చెప్పి మళ్ళీ నన్నే తిడుతున్నారు. సరే అని చెప్పి మెలకొని ఉన్నానండి. తర్వాత SP ఆఫీస్కి మళ్ళీ అంతకుముందు వచ్చాను. వస్తే DSP గారికి ఫోన్ చేసి ఇలా అమ్మాయి కేసు పని చూడండి అని చెప్పారు. చెప్తే, సార్ కేసు జరుగుతుంది సార్, మేమేం చేయలేము, వాళ్ళు ఇలా అంటున్నారు, మొత్తం పెళ్లి ఎక్కడైతే పెళ్లి చేసుకున్నారో ఆ ప్రూఫ్లన్నీ తీసుకొచ్చిన తర్వాత మీ కేసు కోర్టుకి వేస్తాము, అప్పుడు మీరు చేయాల్సింది చేయండి అని చెప్పారే తప్పితే 9 నెలలు, ఇప్పుడు బాబు 10 నెలలు అండి, ఇప్పుడు దాకా కూడా ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఒక నోటీస్ లేదు, ఏం లేదు. నేను మళ్ళీ తిరుగుదామంటే నేను కన్నాను, బేబీ డెలివరీ అయింది, తిరగలేకపోయాను, స్టిచెస్ పడ్డాయి బాగా, బెడ్ రెస్ట్ ఇచ్చారు. నేను అప్పుడు దాకా నేను ఎక్కడికి తిరగలేకపోయాను. సరే అని ఇప్పుడు వచ్చానండి. ఇప్పుడు వస్తే మీ కేసు కొట్టేయబోతున్నారని తెలిసింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ కేసు గురించి అడిగితే, లేదమ్మా కేసు బాగానే ఉంది, నడుస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్లో మళ్ళీ కొత్త కేసు పెట్టుకోండి అని అన్నారు. నేను ఎందుకు పెట్టానంటే, ఇవి చూడండి, ఇన్స్టాగ్రామ్లో నన్ను మోసం చేసి వెళ్ళి ఇంకొక అమ్మాయితో
ఇదండి. ఎలాంటి న్యాయం కావాలని నువ్వు నా కోరుకుంటున్నావు? భర్త నాకు కావాలండి. నా కొడుకు అనేది తండ్రి అవసరం కదండి. నేను ఎలా ఫేస్ చేయగలను అందరినీ? నాకు 22 సంవత్సరాలండి. నా బిడ్డకి 10 నెలలు. నేను ఒక్కదాన్నే చూసుకోగలను. అమ్మ వాళ్ళు ఎంతకాలం అని చూసుకుంటారు చెప్పండి? నా కొడుక్కి నాకు తండ్రి అనే ఆవిడ కావాలి. ఆ అబ్బాయిని నా ఎదురు పెట్టి ఆ ఇద్దరు అభిప్రాయాలు ఏంటో తెలుసుకోను కదా ఆ తర్వాత మీరు చేసేది. ఎవరు ఆ అబ్బాయి ఎక్కడో ఉండి చెప్పిన మాటలైతే నమ్ముతున్నారు కానీ నేను చేతిలో ఉన్న ప్రూఫ్లు చూపించినా ఎవరేం రియాక్షన్ అవ్వట్లేదు ఏంటండి చెప్పండి? ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా అని అడిగితే వాళ్ళు ఏం చేయట్లా. వాళ్ళ వెనకాల ఉంది వాళ్ళ బావగారు కొంచెం పొలిటికల్గా కొంచెం పెద్ద అయినా సో అందరినీ మేనేజ్ అయిపోతున్నారు. అన్ని స్టేషన్లకి బాగా మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళని డైవర్ట్ చేసేస్తున్నారు, నా మీద నిందేస్తున్నారు. సరే బిడ్డ వాడిది కాదంటున్నాడు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ నేను రెడీ అండి. అన్నిటికీ రెడీగా ఉంటా, అన్నిటినీ ఫేస్ చేయగలను. అది ఈ అబ్బాయిని చూసి కూడా వాడు రావట్లేదంటే ఇంక మాట్లాడండి. సరేలే కోపంలో ఉన్నాడు అని చెప్తే నేను ఆ అబ్బాయి ఫోన్లన్నిటికీ ఈ అబ్బాయి ఫోటోలన్నీ పెట్టాను. అయినా కూడా వీడు నాకు పుట్టలేదు, నాకు పెట్టమాకు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. ఏం చేసుకుంటా బాగా బూతులు తిడుతున్నారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావట్లేదు? అనుమానం కాదండి, వాళ్ళ అక్కగారే చేశారు. మాగిరెడ్డి కోటేశ్వరి గారు, వాళ్ళ ఆయన గారు మాగిరెడ్డి జయరాం రెడ్డి గారు, వీళ్ళిద్దరే కథంతా నడిపారండి. ఆ అబ్బాయిని లాక్కొని వెళ్ళిపోయాడండి జయరాం రెడ్డి గారు. వాళ్ళ అన్నయ్య అంజిరెడ్డి, వాళ్ళ అమ్మ పిచ్చమ్మ, వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి, సాయి వాళ్ళ నాన్నగారు. తనకి తండ్రి అవసరం అండి. నేను ఒక్కదాన్నే ఇతను పెంచలేను కదండి. లేదు ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడో తెలిస్తే దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటానండి. ఆ బిడ్డకి ఏం చెయ్యాలో అది చేయమని చెప్పండి.